హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చెల్లి' పార్ట్ 14. అదేంట్రా ఒక వారం వరకు నేనెక్కడికి వెళ్ళొద్దని చెప్పానా అని అంటారు సీరియస్‌గా సులోచన గారు. ప్లీజ్ రాణి అండర్‌స్టాండ్. త్వరగా వచ్చేస్తాను అని అరుణ్ వస్తున్నానని కాల్ మాట్లాడుతూ కట్ చేసి కారుని ఆఫీస్‌కి పరుగులు పెట్టిస్తాడు ఆకాషు. అసలు ఆకాష్ ఎందుకు అంత తొందరగా వెళ్ళాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కారు ఆగడంతో డ్రైవర్ వినయంగా ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు. దానికి బదులుగా చిన్న నవ్వు నవ్వి స్టాఫ్ అందరూ కూడా విష్ చేస్తున్నా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వకుండా క్యాబిన్‌కి వెళ్తాడు. ప్రాజెక్ట్ ఎందుకు మనకి రాలేదు అని అంటాడు. నిప్పులు కురిపించే కళ్ళతో. మనం అన్నీ కరెక్ట్‌గానే చేశామన్నా, కానీ మనం చేసింది ఎవరో ఇంకొకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అందుకే అది మనకి రాలేదు అని అంటాడు. ఎవరై ఉంటారు? అది ఎవరైనా సరే వదిలేసే ప్రసక్తే లేదు. ఇంతకీ ప్రాజెక్ట్ ఎవరికెళ్ళింది? అని అంటాడు. గౌతమ్ అని అంటాడు ఒక్కసారిగా. వాట్? వాడికెలా? అని అంటాడు అసహనంగా. అసలు గౌతమ్‌కి, ఆకాష్‌కి ఏంటి సంబంధం? యెస్ అన్నా. తనకే వెళ్ళింది. అయినా అన్న మీద తమ్ముడికి పగేంటన్నా? అంటాడు. అరుణ్ వాడికి నేను అన్నేంటి? అని అంటాడు కోపంగా. ఎందుకన్నా నాతో అబద్ధం చెప్పాలని చూస్తావు? వాడంటే నీకెనలేని ప్రేమ. వాడికి నువ్వంటే ద్వేషం. ఇద్దరిది ఒకటే దారి, ఒకటే గమ్యం. కానీ వాడికి నువ్వంటే పడదు అని అంటాడు. అరుణ్ వాడి గురించి నా దగ్గర ప్రస్తావించకు. ఇప్పటికే ఈ నిజాన్ని నేనెవరికీ తెలియకుండా దాస్తున్నాం. నువ్వు నాలోని ఎమోషన్స్ అన్నీ బయట పెట్టలేవు అని కోపంగా ఆకాశం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హా! నువ్వు ఎంత అరిచినా సరే వాడు నీ తమ్ముడు కాకుండా పోడు కదా! అన్న నా కల ఎప్పటికి నెరవేరుతుందో ఏమో అని ఆకాష్‌ని ఫాలో అవుతాడు అరుణ్. ఇక ఫ్రెండ్‌తో సొల్లు చెప్పుకుంటూ వస్తుంది ఒక అమ్మాయి. ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసుకోకుండా డాష్ ఇవ్వడంతో పడిపోకుండా ఆపుకుని ఆ అమ్మాయి సారీ చెప్పేలోపు తన చెంప చల్లు అనిపించింది. హౌ డేర్ యూ అని అంటుంది కోపంగా. ఆ అమ్మాయి కళ్ళ నిండా నీళ్లతో సారీ అండి చూసుకోలేదు అని అంటుంది బాధగా. నీ సారీ ఎవడికి కావాలే? ఛీ! నీలాంటి లో క్లాస్ పీపుల్స్ అంటేనే నాకు చిరాకని అంటుంది చుడీదార్లో ఉన్న ఆ అమ్మాయిని ఎగాదిగా చూస్తూ. ఇంతలో ఇంకొక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తూ ఏ మధు ఏంటే గొడవ అని వస్తుంది ఒక అమ్మాయి మధు ఫ్రెండ్ అయిన లహరి. చెంప మీద చెయ్యి పెట్టుకుని చూస్తున్న మధుని చూస్తూ నిన్నెవరు కొట్టారే చెప్పు వాళ్ళ తాట తీస్తా అనింది కోపంగా. ఇక ఎదురుగా ఉన్న అమ్మాయి నేనే కొట్టాను అయితే ఏంటి అని అంటుంది పొగరుగా. లహరి ఆ అమ్మాయిని ఒకసారి చూసి తన చెంప చల్లు అనిపిస్తుంది. అంతే ఆ అమ్మాయిలో పౌరుషం పొడుచుకుని వచ్చి నన్నే కొడతావా యూ బ్లేడీ లో క్లాస్ పీపుల్స్ అని నేనెవరో తెలుసా అంటుంది పొగరుగా. నువ్వెవరైతే మాకేంటే కారణం లేకుండా మనుషులు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా అని అంటుంది లహరి. నా గురించి తెలియక మాట్లాడుతున్నావు. ఈ కాలేజ్ నాది, ఈ ప్లేస్ నాది. వన్ ఆఫ్ ది మోస్ట్ బిజినెస్ మాన్షాలో ఒకరైన గౌతమ్ వర్మ సిస్టర్ని నేను. వర్ష వర్మ అంటుంది కోపంగా. హేయ్ అని లహరి గొడవకి వెళ్తూ ఉండడంతో నువ్వాగు అని వాళ్ళ ఫ్రెండ్ అక్కడి నుండి లాక్కుపోతుంది ఇక ఆ అమ్మాయిని. ఎందుకే తీసుకొచ్చావు నన్ను? డబ్బు బాగా ఒంటికి పట్టి తిన్నది అరక్క నేను కొట్టింది. అసలు దాన్ని రెండు తందం అనే లోపు నువ్వు తీసుకొచ్చావని అంటుంది లహరి. వాళ్ళతో మనకెందుకే లహరి అసలే ఉన్నోళ్ళు. తను మన గురించి వాళ్ళ అన్నయ్యకి ఏమైనా చెప్పినా చెప్పుద్ది. ఇక మన పని అవుట్. అందుకే వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది అని పద క్లాస్‌కి అని క్లాస్‌కి వెళ్తారు. వర్ష కోపంగా క్లాస్‌కి వెళ్తూ నన్ను నీ ఫ్రెండ్ చేత కొట్టావు కదా! నీ అంతు చూసేదాకా వదలను. నీకు నీ లైఫ్ అంతా నరకం చెయ్యకపోతే నా పేరు వర్షనే కాదు అని అనుకుని క్లాస్‌కి వెళ్తుంది. నిన్నెంత అనుభవించినా తనివి తీరట్లేదే తెలుసా? నిన్ను పర్మనెంట్‌గా నా దగ్గరే ఉంచేసుకుంటా అని అంటున్న అతన్ని చూస్తూ పక్కనున్న గ్లాస్ తీసి తన్ని పొడి చేద్దాం అనేలోపు ముందే అలర్ట్‌గా ఉన్న గౌతమ్ దానిని పట్టుకుని తన కడుపులో పొడిచేశాడు. అమ్మ అని అక్కడికక్కడే చనిపోతుంది ఆ అమ్మాయి. ఉఫ్ష్ చిలక చెప్పినట్టు చెప్పాను విన్నావా? వినలేదు. చచ్చావ్ అని తన శవం దొరకకుండా చేసి ఇక టైం 5:30 అవడంతో చెల్లెల్ని పిక్ చేసుకోవాలని గుర్తొచ్చి కాలేజ్‌కి బయలుదేరాడు. ఇక వర్ష కాలేజ్ ముందు ఆగుతుంది అతని కారు. రోజు అతను అక్కడికే వస్తాడని తెలిసినా ఇంక ప్రిన్సిపల్ మర్యాదగా గౌతమ్‌ని ఆహ్వానించి మళ్ళీ క్లాస్‌కి వెళ్ళిపోతాడు. గౌతమ్‌కి వర్ష క్లాస్ తెలుసు కాబట్టి నేరుగా తన క్లాస్‌కి వెళ్తాడు. గౌతమ్ చూసిన అందరూ భయంతో బిక్క చచ్చిపోతే వర్ష మాత్రం అన్నయ్య అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన్ని హగ్ చేసుకుంటుంది.
చెల్లెల్ని చూసిన గౌతమ్‌కి మనసు ప్రశాంతంగా మారగా, పదరా అని కాలేజ్ బ్యాగ్ తీసుకుంటాడు. కారులో కూర్చున్న గౌతమ్‌కి, వర్ష, అన్నయ్య ఈ రోజు నన్ను ఒక అమ్మాయి కొట్టింది తెలుసా? నేను నీ గురించి చెప్తే ఏం చేసుకుంటావో చేసుకోమను అని 2కి 4 తగిలించి వాళ్ళ గురించి చెప్పింది గౌతమ్‌కి. అప్పటికే గౌతమ్ కళ్ళు కోపంగా మారిపోవడంతో కారు దిగుతాడు. గౌతమ్ కోపంగా కారు దిగి తన క్లాస్ ఎక్కడా అంటాడు ఆవేశంగా. నన్నే కొట్టావు కదే, ఇప్పుడు మా అన్నయ్య చేతిలో నీ బతుకు బుగ్గుపాలు అవుతుంది అని పైన అన్నయ్య అంటుంది. ఇద్దరూ కలిసి పై ఫ్లోర్కి వెళ్తారు. అక్కడ గౌతమ్ని చూసిన వాళ్ళంతా గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే గౌతమ్కి చాలా కోపం ఎక్కువ. ఎవరి మాట లెక్క చేయడు. క్లాసులో ఉన్న వాళ్ళని వర్ష తన పేరు చెప్పడం ఇందాక వినడం గుర్తొచ్చి మధు తెలుసా అని అన్నాడు వాళ్ళతో. ఓ, ఆ అమ్మాయి ఇందాకే వాళ్ళ ఫ్రెండ్‌తో వెళ్ళిపోయిందంటారు. గౌతమ్ ఫాస్ట్‌గా కిందకి వెళ్ళి కాలేజ్ బయటికి వస్తాడు. అక్కడే ఉన్న బస్ స్టాప్‌లో ఉన్న మధుని చూసి అన్నయ్య అదిగో అదే అంటుంది. గౌతమ్ కోపంగా వాళ్ళ వైపు అడుగులు వేస్తూ ఉండగా అప్పుడే బస్సు రావడంతో మధు, లహరి బస్సు ఎక్కేస్తారు. గౌతమ్ ఏమాత్రం వెయిట్ చేయకుండా తన కారు స్టార్ట్ చేసి వర్షమ్మా నువ్వు ఇంటికెళ్ళు, మన డ్రైవర్‌కి ఫోన్ చేశాను. నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తాడు అని చెప్తాడు. నేను దాని అంతు చూస్తాను అని కార్‌ని బస్ వెనకే పరుగులు పెట్టిస్తాడు. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత కార్ అక్కడ ఆపుతాడు గౌతమ్. జయనందన్ కాలనీ. అక్కడ బస్సు ఆగడంతో లహరి, మధు దిగి ఆ కాలనీ లోపలికి వెళ్తారు. ఆ కాలనీ పేరు చూడగానే అక్కడ అంతా లో క్లాస్ పీపుల్స్ ఉంటారని అర్థమయ్యింది. గౌతమ్‌కి వాళ్ళనే ఫాలో అవుతూ లోపలికి ఎంటర్ అవుతాడు. సగం దూరం నడిచాక లహరి మధుకి బాయ్ చెప్పి తన హౌస్ వస్తే వెళ్ళిపోతుంది. మధు కూడా హోమ్ రీచ్ అవ్వగానే లోపలికి వెళ్తుంది. ఆ ఇంటిని పరిశీలనగా చూస్తున్నాడు గౌతమ్. చిన్న డాబా ఇల్లు. మరీ అందంగా లేకపోయినా చుట్టూ మొక్కలతో అక్కడే ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది, చూడటానికి చాలా బాగుంటుంది. గౌతమ్ కూడా లోపలికి వెళ్తాడు. కూతురు కాలేజీ నుంచి రావటం చూసిన మధు తండ్రి గారైన రఘురామ్ గారు, ఏంటి నా చిట్టిదిలో వచ్చేసింది, తొందరగా రా అని వాళ్ళ అమ్మని కేక వేస్తారు. ఆ వస్తున్నానండి అని మంచినీళ్లు గ్లాస్ చేతికిస్తారు. మధు తల్లి అయిన పార్వతి గారు. ఆ గ్లాసులో వాటర్ మధు తాగక ముందే కిందకేసి కొడతాడు గౌతమ్. తనెవరో తెలియక మధు కంగారు పడితే, ఎవరు బాబు నువ్వు అని అంటారు రఘురామయ్య గారు. వాళ్ళతో మాట్లాడకుండా మధు జెబ్బ పట్టుకుని ఏదో పశువుని లాక్కెళ్ళినట్టు బరబర లాక్కుని పోతున్నాడు. దానికి రఘురామయ్య గారు అడ్డుపడితే ఆయన్ని కూడా తోసేసి మధుని కారులో పడేసి కారుని తన విల్లాకి పరుగులు పెట్టిస్తాడు. పార్వతి గారు ఏడుస్తూ, అయ్యో నా కూతురు, ఎవరండి అతను అని అంటుంది. ఏమో పార్వతి, నేను పోలీసులకు చెప్తానని పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు మధు తండ్రి. ఇక అది అందమైన విల్లా. డోర్ బడేలుమని తెరిచి మధుని లాగేసి మళ్ళీ అదే రీసౌండ్ వచ్చేలా వేసి లోపలికి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడేస్తాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ మొత్తం గౌతమ్‌కి ఇది అలవాటేనని ఏం పట్టనట్టు ఉంటారు. మనకెందుకులే అని అక్కడ పనిచేసే మంగమ్మ మనవరాలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఆపాలని అనుకుంటుంది. మంగమ్మ మాత్రం నీకెందుకు పెద్దవాళ్ళ విషయం, నోరు మూసుకుని ఉండు అని అక్కడే ఆపేస్తుంది. బెడ్ మీద పడేసి తన మీద పడుతున్న గౌతమ్‌ని బలవంతంగా నెడుతూ, అసలెవరండి మీరు? ఎందుకు ఇలా నన్ను తీసుకొచ్చారు? నా కోసం మా అమ్మ నాన్న చూస్తారు. ప్లీజ్ నన్ను వదలండి అని గింజుకుంటూ ఉంటుంది మధు. గౌతమ్ తనని నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ, నేను ఎవరా? నా చెల్లిని కొట్టించింది నువ్వే కదా అంటాడు కోపంతో. వర్ష చూపించింది తనని ఎవరు కొట్టారు అని. అది ఏదో అనుకోకుండా జరిగిపోయిందండి. తనకి సారీ చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను మా ఫ్రెండ్ తరపున సారీ అండి అని అంటుంది అమాయకంగా. నీ సారీ ఎవడికి కావాలే? డబ్బు లేని దానివి ఎవరి జోలికి పడితే వాళ్ళ జోలికి పోకూడదని తెలీదా? అయినా ఫిగర్ సూపర్ ఉన్నావే, అందుకే నువ్వు నా చేతికి చిక్కావు అని అంటాడు మధుని కళ్ళతోనే కామిస్తూ గౌతమ్. ఇక తన చూపులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని తన ఇబ్బందిగా కదులుతూ, చూడండి నేను అలాంటిదాన్ని కాదు. నా గురించి మా అమ్మ నాన్న టెన్షన్ పడుతూ ఉంటారు. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్ అని అంటుంది. సింహం చేతిలో చిక్కుకున్న జింకలా అవుతుంది మధు పరిస్థితి. గౌతమ్ ఆ మాటలన్నీ ఏమాత్రం లెక్క చేయకుండా, నీ సొల్లు కహానీలు నా దగ్గర చెప్పకు అని తన మీద పడుతున్న టైంకి ఫట్మన్న శబ్దం వస్తుంది. గౌతమ్ చెంప మీద చెయ్యి పెట్టుకుని కాల్చేసే కళ్ళతో మధుని చూస్తూ ఉంటాడు కోపంగా. అసలు నీకు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చెయ్యాలో నేర్పలేదా నీకు? అసలు మనిషిలా మాట్లాడుతున్నావా? అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావు? ఏదో
పెద్దవారు అని గౌరవం ఇచ్చి మాట్లాడుతుంటే ఇదేం చేస్తుందిలే అనుకుంటున్నావా అని అక్కడి నుండి వెళ్తూ ఉండగా తనని పట్టుకుని గాడ కానిస్తూ ఇప్పటి వరకు నన్ను ఎవరూ కొట్టింది లేదు. మా అమ్మ కూడా. కానీ మొదటిసారి నువ్వు నన్ను కొట్టావు. నిన్ను అలా ఎలా వదిలేస్తాననుకున్నావే? అయినా మీ అమ్మాయిలకి అలవాటేగా ఇలాంటి పనులు చేయటానికి అని అంటాడు చీప్‌గా మధుని చూస్తూ. తను దేని గురించి అంటున్నాడో అర్థం చేసుకుని అందరు అమ్మాయిలు అలా ఉండరు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిలు కూడా ఉంటారు. అందరికీ మీలాంటి మెచ్యూరిటీ ఉండదు కదా. ముందు నన్ను వదలండి అంటుంది చిరాగ్గా. అబ్బో ఏంటే నువ్వేదో పెద్ద ప్రతివ్రతలా మాట్లాడుతున్నావు. మీలాంటి లో క్లాస్ పీపుల్స్ డబ్బున్న అబ్బాయిల్ని లొంగ తీసుకుని ట్రాప్‌లో పడేసి ఎంజాయ్ చేయడం అలవాటేగా. మళ్ళీ ఎందుకు అంత బిల్డప్ అంటాడు సీరియస్‌గా గౌతమ్ మధుని చూస్తూ. అయినా మీతో మాటలు నాకు అనవసరం. నన్ను వదులుతారా లేదా? అరవమంటారా అని అంటుంది. గట్టిగా అరుచుకో. నువ్వు ఎంత అరిచినా సరే ఇక్కడ ఎవరూ కూడా లెక్క చెయ్యరు. ఎంత అరుచుకుంటావో అరుచుకో అని అన్నాడు. గౌతమ్ మాటలని లెక్క చేయకుండా కాపాడండి కాపాడండి అని ఇక్కడ ఒక దొంగెదవ చేతిలో నేను చిక్కుకున్నాను అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటకి చెవులు మూసుకుంటూ నీ అబ్బా! ఏందే చెవికొసిన మేకలా అలా అరుస్తున్నావు అని అంటాడు. ఇంతలో డోర్ ఎవరో గట్టిగా కొడుతూ ఉండడంతో మధు డోర్ వైపు చూస్తే గౌతమ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా మంగమ్మ మనవరాలు ఉంటుంది. ఏంటి నువ్విక్కడ అని అంటాడు సీరియస్‌గా గౌతమ్. అది ఏవో మాటలు వినిపిస్తే అని అంటుంది భయంగా. పో ఇక నుండి అని అరుస్తాడు. భయంతో పరుగు అందుకుంటుంది ఆ పిల్ల. అమ్మో ఎలా అరుస్తున్నాడో అనుకుని అక్కడి నుండి పారిపోదామని చూసేంతలోపే బయట డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఒరే రాక్షసుడా జాలి దయ లేనోడా అని అరుస్తూ ఉంటుంది. ఇక మధుకి అరిచి అరిచి గొంతు నొప్పెట్టి అక్కడే బెడ్ మీద బొజ్జుంటుంది. ఇక కోపంగా కిందకి వచ్చి తన పర్సనల్ రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడే స్క్రీన్ మీద ఉన్న ఫోటోని కోపంగా చూస్తూ దాని మీద గట్టిగా గుద్దుతాడు. ఆ స్క్రీన్ పగిలి తనకి రక్తం అంటుకుంటుంది. బ్లడ్ పోతూ ఉన్నా అస్సలు పట్టించుకోకుండా గత జ్ఞాపకాల్లోకి వెళ్తాడు. మనము వెళ్దాం పదండి. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. అసలు ఆకాష్, గౌతమ్‌లు ఎందుకు విడిపోయారనేది కూడా తెలుసుకుందాం. ఇటు గౌతమ్, మధుల క్యారెక్టర్ చాలా బావుంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.